చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా జస్ట్ 10 నిమిషాల లోపట్నే ఇది ప్రిపేర్ అయిపోతుంది. చాలా ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 మనకి గుండెకి చాలా మంచిది. అంతేకాకుండా ఇది క్యాన్సర్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్కి కూడా ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అవిసె గింజల చిక్కీలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు అవిసె గింజలు ఇందులో యాడ్ చేస్తున్నాను. మెజర్మెంట్ కోసం మీరు ఏదైనా కప్ తీసుకోవచ్చు. ఇప్పుడు అవిసె గింజలు యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 3 to 4 minutes మాత్రమే దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఏదైతే మెజర్మెంట్ కోసం మనం కప్ తీసుకున్నామో అవిసె గింజలు సేమ్ అదే కప్తోని బెల్లం తురుము ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ అదే కప్తోని 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాము. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం బెల్లం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ మరీ లూజ్గా ఉండొద్దు, మరీ గట్టిగా కూడా ఉండకుండా ఈ బెల్లం పాకంని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉంటే మనకి చిక్కీ అనేది ప్రిపేర్ అయినప్పుడు మనకి ఆ ప్లేట్లోకి కానీ ఇంకా వేరే మనకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరీ ఎక్కువ గట్టిగా ఉండకుండా చూసుకోండి. ఈ విధంగా మనం ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము పాకం అనేది ఖచ్చితంగా ఈ కన్సిస్టెన్సీలో కొంచెం ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అవిసె గింజలు ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక సపరేట్ ప్లేట్లో మనకి నెయ్యితో గ్రీస్ చేసుకున్న ప్లేట్లో ఇది ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మనకు నచ్చిన షేప్స్లో దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మంచి హెల్దీ అండ్ మంచి ఇమ్యూనిటీతో పాటు హెల్దీ మన చిక్కీలు అవిసె గింజలతో రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా సింపుల్ కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మనకు కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇది వాళ్ళ వీడియో అవిసె గింజల చిక్కీలు.